హాయ్ మిస్ట్రీ లవర్స్, అందరికీ నమస్తే. త్రేతాయుగంలో రావణ కంటే ఇంకా ద్వాపర యుగంలో దుర్యోధన కంటే భయంకరమైన ఇంకా క్రూరమైన రాక్షసుడు ఆధీనంలో ప్రజెంట్ మనం ఉంటున్నాం. మనం చేసే ప్రతి చెడ్డ పని ఆ రాక్షసుడు ఇన్ఫ్లుయెన్స్ వల్లనే చేస్తాం. అయితే ఈ రాక్షసుని చంపడానికి స్వయం విష్ణుదేవుడే తన ఆఖరి అవతారంలో ఈ భూమి మీద జన్మిస్తారు. ఈ రాక్షసుడు ఎవరో కాదు, కలియుగం యొక్క అధిపతి కలి రాక్షసుడు. ఈ రోజు మనం అసలుకి కలి ఎవరు, కలి జన్మ రహస్యం గురించి, ఇంకా కలిని ఎవరు, ఇంకా ఎలా చంపేస్తారు, ఇవన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే ఒకసారి బ్రహ్మ ధ్యానంలో ఉన్నప్పుడు వారి మలద్వారం నుంచి ఒక నల్లటి పదార్థం బయటికి వస్తుంది. ఆ పదార్థం మగ రూపం ధరించి ప్రాణం పోసుకున్నాడు. అతనే అధర్ముడు. ఇతను మిథ్య అంటే అసత్యాన్ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి దమ్ముడు అంటే కోపం ఇంకా మాయ పుడతారు. అన్న చెల్లెలైన వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరికి లోభం అంటే దురాశ ఇంకా నికృతి అంటే మోసం పుడతారు. లోభం ఇంకా నికృతి పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరికి క్రోధం ఇంకా హింస పుడతారు. క్రోధం ఇంకా హింస పెళ్లి చేసుకొని కలి ఇంకా దురుప్తికి జన్మని ఇస్తారు. కలి ఇంకా దురుప్తి పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరికి భయం ఇంకా మృత్యు పుడతారు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. వీళ్ళకి నిరయ అంటే నరకం ఇంకా యాతన అంటే నొప్పి పుడతారు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని 10,000 మందికి జన్మను ఇస్తారు. ఇదే కలి యొక్క ఫ్యామిలీ ట్రీ. వీళ్ళందరూ ప్రకృతికి విరుద్ధంగా పెళ్లి చేసుకుంటారు. అయితే కలి ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క బిహేవియర్ తప్పు చేసిన వాళ్ళలో మనం చూడొచ్చు. ఫస్ట్ ఒక మనిషి అధర్మంగా ఉన్నాడంటే అసత్య అంటే అబద్ధాలు మాట్లాడతాడు. కానీ అతనిదే కరెక్ట్ అనే అహంకారం ఇంకా మాయలో ఉంటాడు. తనకి ఏదైనా కావాలంటే దానికోసం ఎంతకైనా దురాశ పడతాడు. అదే ప్రాసెస్లో మోసం కూడా చేస్తాడు. తర్వాత క్రోధంతో నిండిపోయి హింస చేయడానికి కూడా వెనక్కి పోడు. అప్పుడే అతను కలి ప్రభావితం అయిపోయినట్టు. తర్వాత కఠోరంగా మారిపోతాడు. అతను చేసిన తప్పుల వల్ల ఎప్పుడు అతనికి భయం వేస్తుంది. అదే భయంతో ఆ మనిషి చనిపోతాడు. చనిపోయిన తర్వాత నరకంకి వెళ్తాడు. అతను చేసిన ప్రతి ఒక్క చెడ్డ పనికి నొప్పిని అనుభవిస్తాడు. అయితే కలి చాలా భయంకరమైన రూపంతో పుడతాడు. కలి పుట్టినప్పుడు ఒక చేత్తో తన నాలుకే ఇంకా మరొక చేత్తో తన రీప్రొడక్టివ్ పార్ట్ని పట్టుకొని చాలా గట్టిగా నవ్వుతూ నల్లని రంగులో ఉంటాడు. ఇంకా కలి బాడీ నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. కలి రాక్షసుడు ఎంత క్రూరుడు అంటే ఇతని ముందర రావణాసుడు ఇంకా దుర్యోధనుడు కూడా చాలా తక్కువ అనిపిస్తాడు. కలి పుట్టిందే మంచిని నాశనం చేసి ఈ భూమిని మొత్తం అధర్మం బాటలో నడిపి తన ఆధీనంలోకి తీసుకోవడానికి. అతను ఎంత మ్యానిపులేటివ్ అంటే ఒక మంచి మనిషిని రాక్షసుల లెక్క మార్చగలడు. కలి గురించి సత్యయుగంలో నుంచే ప్రస్థానం ఉంది. సత్యయుగంలో దేవతలు ఇంకా రాక్షసులు అమృతం కోసం సముద్రం అంతం చేస్తున్నప్పుడు అందులో నుంచి ఫస్ట్ ఆలాహలం విషం వెళ్తుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే మొత్తం సృష్టిని నాశనం చేయగలుగుతుండే. అప్పుడే దాన్ని మహాశివుడు ధరిస్తున్నప్పుడు కొన్ని చిక్కులు కలి రాక్షసుడి మీద పడతాయి. అప్పుడే కలి శరీరం మొత్తం నాశనం అయిపోతుంది. తర్వాత సముద్రం అంతంలో అమృతం వెళ్తుంది. అమృతంని దేవతలు ధరిస్తున్నప్పుడు కొన్ని చుక్కలు కలి మీద పడతాయి. అప్పుడే కలి మళ్ళీ జన్మిస్తాడు. కానీ అతనికి ఫిజికల్ ఫామ్ అనేది ఏది ఉండదు. అతను ఎవరిలోనన్నా ప్రవేశించవచ్చు. ఇంకా వాళ్ళని అతని మాయలతో ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని అధర్మం బాటలో నడిపిస్తాడు. కానీ కలికి అప్పటికి అంత పవర్స్ లేకుండే. ఎప్పుడైతే విష్ణుదేవుడు తన కృష్ణుడి అవతారాన్ని చాలించి వైకుంఠం వెళ్ళిపోతారో అప్పుడే కలి భూమి మీద ఎంటర్ అయ్యాడు. అప్పటి నుంచే కలియుగం స్టార్ట్ అయింది. మీకు ఒక డౌట్ రావచ్చు, కలిని చంపడానికి ఎవరు ట్రై చేయలేదా అని. కానీ అది కూడా జరిగింది. ఒకరోజు ధర్మరాజు ముని మనవడు అయిన ఇంకా హస్తినాపుర రాజు పరీక్షిత్ మహారాజు తన రాజ్యంలో 3 కాళ్ళతో ఉన్న గోమాతని చూస్తారు. ఆ గోమాతని క్షత్రియ రూపంలో ఉన్న కలి గోమాతని కొడుతూ ఉంటాడు. దీన్ని చూసిన పరీక్షిత్ మహారాజుకి చాలా కోపం వస్తుంది. కలిని చంపడానికి తన కత్తిని ఎత్తుతాడు. అప్పుడే కలి తనని వదిలేయాలని ప్రాధేయపడతాడు. పరీక్షిత్ మహారాజా చాలా ఆలోచించి కలిని కొన్ని ప్లేసెస్లో మాత్రం ఉండడానికి పర్మిషన్ ఇస్తారు. అవే ప్రాస్టిట్యూషన్, మందు, బెట్టింగ్, జీవహింస ఇంకా లాస్ట్ గోల్డ్లో ఉండడానికి పర్మిషన్ ఇస్తారు. పరీక్షిత్ మహారాజు పెట్టుకున్న కిరీటం బంగారంది అయినందువల్ల కలి దానిలోకి ప్రవేశిస్తాడు. కలి ఇన్ఫ్లుయెన్స్ వల్ల పరీక్షిత్ మహారాజ్ చాలా అహంకారి ఇంకా తప్పులు చేయడం స్టార్ట్ చేస్తారు. ఒకరోజు మహారాజా వేటకి వెళ్తారు. అప్పుడే వారు అడవిలో ఒక ఆశ్రమంకి వెళ్తారు. అక్కడ ధ్యానంలో ఉన్న మహర్షిని పిలుస్తారు. కానీ మహర్షి ధ్యానంలో ఉన్నాడు కాబట్టి వారు ఏం సమాధానం ఇయ్యరు. కోపం ఇంకా క్రోధంతో నిండిపోయిన మహారాజా చనిపోయిన పాము ఆ ఋషిపై వేసి వెళ్ళిపోతారు. ఇది చూసిన ఋషిపుత్రుడు పరీక్షిత్ మహారాజా
7 రోజుల్లో పాము కాటుకు చనిపోతారు అని శాపం ఇస్తారు. శాపం ఇచ్చినట్టే పరీక్షిత్ మహారాజు పాము కాటుకు చనిపోతారు. దీని ద్వారానే తెలుస్తుంది కలి ఎంత డేంజర్ అని. కలియుగం అంతంకి కలి రాక్షసుడు ఎంత పవర్ఫుల్ గా అయిపోతాడంటే తనని చంపడానికి విష్ణుదేవుడు ఒక ఆఖరి అవతారం. కలికి దేవుడు ఒక్కడు ఏం చేయలేరు. వారికి సప్త చిరంజీవుల సాయం తీసుకోవాల్సింది వస్తుంది. కలి యొక్క సేన ఎవరో కాదు, అదే మనుషులు. అప్పటికి మనుషులు కలి ఇన్ఫ్లుయెన్స్ వల్ల అందరు రాక్షసులు లెక్క మారిపోతారు. కలికి దేవుడు కలి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళని అందరినీ చంపేసి మళ్ళీ సత్యయుగం స్థాపిస్తారు. కలికి గురించి మీరు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇదే కలి యొక్క మిస్టరీ. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కలికి మూవీ యొక్క మిస్టరీస్ మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు స్టే క్యూరియస్.